రీసెంట్గా నా దగ్గరికి ఒక మగాయన వచ్చాడు. ఆయనని నేను స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, ఏమున్నాయి రిపోర్ట్స్ మీరు చూపించండి అన్న కన్నా ముందే తను నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, డాక్టర్ గారు వారికోసీల్ హస్తప్రయోగం అంటే మాస్టర్బేషన్ వల్ల వస్తుందా? చాలా మటుకు ఇలాంటి కామన్ క్వశ్చన్స్ చాలామంది మగవాళ్ళకు ఉంటాయి. అండ్ మాస్టర్బేషన్ వలన అంటే హస్తప్రయోగం వలన వారికోసీల్ వస్తుందా అనేది చాలా కామన్ అయిన క్వశ్చన్. ఇదే కాకుండా ఈ వారికోసీల్ వలన నాకు పిల్లలు కాకపోవచ్చా, అదే కాకుండా వారికోసీల్ ఉన్నప్పుడు నేను జిమ్ చేయవచ్చా, ఎక్సర్సైజ్ చేయవచ్చా, అదే కాకుండా వారికోసీల్ అదంతకదే వెళ్ళిపోతుందా, అండ్ దీనికి సర్జరీనైనా ఏకైక ట్రీట్మెంట్ అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇవాళ ఈ వీడియో చూసి తెలుసుకోండి, ఈ హస్తప్రయోగం అంటే మాస్టర్బేషన్ వలన మనకి వారికోసీల్ వస్తుందా అండ్ వేరే క్వశ్చన్స్కి కంప్లీట్గా ఆన్సర్ చేస్తాను. చాలామందికి ఈ కామన్ క్వశ్చన్స్ ఆన్లైన్ చదివి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఈ వీడియో గురించి చూసి కంప్లీట్గా మీకు వారికోసీల్ గురించి ఉన్న డౌట్స్ అని క్లియర్ చేసుకోండి. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. సో చాలామందికి ఏమాత్రం సర్జరీ లేకుండా ఈ వారికోసీల్ అనేది ట్రీట్ చేస్తాను నేను. మీకు కింద కమెంట్ సెక్షన్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, ఇంకేమన్నా క్వశ్చన్స్ గురించి డౌట్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ అనేది దాంట్లో కమెంట్ చేయండి. నేను దానికి పర్సనల్గా రిప్లై చేస్తాను. అండ్ చాలా క్వశ్చన్స్ ఉంటే దాని గురించి కూడా వీడియో చేస్తాను. సో మొదటి క్వశ్చన్, హస్తప్రయోగం మాస్టర్బేషన్ వలన వారికోసీల్ వస్తుందా? చాలామందికి కామన్ మిస్కన్సెప్షన్ ఉంటుంది, హస్తప్రయోగం మాస్టర్బేషన్ వలన వారికోసీల్ వస్తుందని. కానీ ఏ మాత్రము హస్తప్రయోగం అన్నా మాస్టర్బేషన్ అన్నా వలన వారికోసీల్ ఎట్టి పరిస్థితిలో రాదు. చాలా మటుకు వారికోసీల్ వచ్చే కారణం ఏంటి అంటే రక్త నరాలు అంటే సిరులు, మన వృష్ణం పక్కన ఉన్న సిరులు దెబ్బతిన్నప్పుడు అంటే గాయమైనప్పుడన్నా, లేకపోతే అవంతకవే ఖరాబ్ అయినప్పుడన్నా, అంటే వాపు వచ్చినప్పుడన్నా వారికోసీల్ వస్తుంది. అదే కాకుండా ఈ రక్త నరాలలో వాల్వ్స్ అనేటి సిరులల్లో వాల్వ్స్ అనేటివి ఉంటాయి. ఈ వాల్వ్స్ ఓపెన్ అయ్యి రక్తం అనేది పైకి గుండె వైపు వెళ్ళడానికి ఈ వాల్వ్స్ ఓపెన్ అయితే క్లోజ్ అవుతాయి. కానీ చాలామందికి ఈ మెకానిజం అంటే ఈ వాల్వ్స్ ఓపెన్ క్లోజ్ అనే ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వారికోసీల్ వస్తుంది. సో హస్తప్రయోగం మాస్టర్బేషన్ వలన ఏమాత్రం వారికోసీల్ రాదు. వారికోసీల్ అదంతకదే తగ్గిపోవచ్చా? నో, వారికోసీల్ అదంతకదే ఏమాత్రం తగ్గదు. ఎందుకు అంటే ఈ వారికోసీల్ అనేది రక్త నరాలతో వచ్చిన ప్రాబ్లం. అంటే ఈ సిరులు, వృష్ణం పక్కనున్న సిరులు వాపు రావడము, దాని లోపల ఉన్న వాల్వ్స్ పనిచేయకపోవడము, లేకపోతే ఈ రక్త నరాలు బాగా లావుగా ఉబ్బి కరెక్ట్గా రక్తం అనేది సరఫరా కాకపోవడము వలన వారికోసీల్ వస్తుంది. అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ నొప్పి, ఈ మనకు వచ్చే సూచనలన్నీ అది తగ్గింది అనిపిస్తుంది. కానీ ఒక్కసారి రక్తనరాలకు ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఏమాత్రం అదంతకదే తగ్గదు. వారికోసీల్ అనేది బాగా డేంజరసా? వారికోసీల్ అనేది ఏమాత్రం డేంజరస్ ప్రాబ్లం కాదు. కానీ వారికోసీల్ వలన చాలామందికి పిల్లలు కాకపోవడం అనే ప్రాబ్లం కామన్గా చూసేది. అండ్ వారికోసీల్ వలన చాలా మటుకు స్పర్మ్ ప్రాబ్లం అంటే స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ అండ్ మోటిలిటీ అనే ప్రాబ్లం బాగా వస్తుంది. అండ్ ఇదే కాకుండా టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేటివి తక్కువ అవ్వడం అనేది కామన్గా చూస్తాం. వారికోసీల్ అనేది ప్రాణాపాయం అంటే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ ఏమాత్రం కాదు. ఎస్, చాలామందికి పిల్లలు కాకపోవడం అనే ప్రాబ్లం డెఫినెట్గా వస్తుంది, కానీ లైఫ్ థ్రెటనింగ్ ఏమాత్రం కాదు. వారికోసీల్ వలన ఇన్ఫర్టిలిటీ వస్తుందా? ఎస్, వారికోసీల్ వలన ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. వారికోసీల్ ఉన్నప్పుడు మన వృష్ణం పక్కన సిరులు అనేటివి వాపు వస్తాయి. వాపు వచ్చినప్పుడు ఆ రక్తం అనే సరఫరా కరెక్ట్గా ఉండదు. అంటే ఈ సిరులల్లో రక్తం వృష్ణం దగ్గర నుంచి పైన గుండె వైపుకి వెళ్ళిపోవాలి. కానీ ఈ వాపు వచ్చినప్పుడు ఆ రక్తం లేకపోతే వాల్వ్స్ సరిగ్గా పనిచేయకపోయినప్పుడు ఈ రక్తం అనేది వాపస్ గుండె వైపు పోవడం అనేది తగ్గుతుంది. అప్పుడు ఈ రక్తం తీసుకొచ్చిన వేడి అంటే మన కడుపులో కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది అండ్ వృష్ణం పక్కన ఎప్పుడైనా వేడి తక్కువ ఉండాలి. సో ఈ రక్తం అనేది వేడి ఎక్కువ తెచ్చినప్పుడు, టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు
అంటే వేడి ఎక్కువైనప్పుడు ఆ స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాంటిటీ అండ్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేటివి చేంజ్ అవుతాయి బాడీలో. ఈ చేంజెస్ వచ్చినప్పుడు ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది చాలా మటుకు. సో వారికోసీల్ అనేది ఇన్ఫర్టిలిటీకి దారి తీసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వారికోసీల్ ఉన్నప్పుడు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు వారికోసీల్కి అనేది ట్రీట్మెంట్ డెఫినెట్గా చేయించుకోవాలి. ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. వారికోసీల్ ఉన్నా సరే నేను పిల్లలు నార్మల్గా కనొచ్చా అనేది చాలా కామన్గా క్వశ్చన్ అడుగుతారు. సో వారికోసీల్ ఉన్నా సరే చాలామంది మగవాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ చేసి న్యాచురల్గా పిల్లలు కూడా పుట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పి వారికోసీల్ ఉన్నా సరే నెగ్లెక్ట్ అనేది చేయొద్దు. ఆ వారికోసీల్ ఉన్నప్పుడు నార్మల్గా కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రము డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా అని చెప్పి వారికోసీల్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే ఈ స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బాగా తగ్గిపోయి టెస్టోస్టిరాన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోయినప్పుడు నార్మల్గా కన్సీవ్ చేసే అవకాశం కూడా ముందటికి కాకపోవచ్చు. సో వారికోసీల్ ఉన్నప్పుడు చాలామంది నార్మల్గా కన్సీవ్ చేయొచ్చు. అదే కాకుండా వారికోసీల్ సివియారిటీ పెరుగుతూ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. వారికోసీల్ వలన టెస్టోస్టిరాన్ అనేది తగ్గుతుందా? ఎస్, టెస్టోస్టిరాన్ అనేది డెఫినెట్గా వారికోసీల్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. ఎందుకంటే వృషణం పక్కన రక్తనరాలు వాపుకొచ్చినప్పుడు ఆ వేడి అనేది ఆ రక్తనరాలు బాగా ఎక్కువ చేస్తాయి. వేడి ఎక్కువ అయినప్పుడు మన వృషణం పనిచేయడం అనేది తక్కువ అవుతుంది. ఆ తక్కువ అయినప్పుడు టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేటివి డెఫినెట్గా మన బాడీలో తక్కువ అవుతాయి. దీని వలన వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఎనర్జీ తక్కువ ఉండి పర్ఫార్మెన్స్ తక్కువయ్యి, అదే కాకుండా జిమ్ చేయడానికి బలం ఉండకపోవడము, వేరే ప్రాబ్లమ్స్ అనేటివి కూడా కామన్గా చూస్తాం మగవాళ్ళల్లో. సో ఈ టెస్టోస్టిరాన్ అనేది వారికోసీల్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివలన పర్ఫార్మెన్స్ అనేది కూడా బాగా దెబ్బతింటుంది. వారికోసీల్ ఉంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సింది ఉంటుంది. వారికోసీల్ ఉంటే జిమ్కి నేను వెళ్ళొచ్చా అనేది కామన్గా అడిగే క్వశ్చన్. చాలా మటుకు జిమ్కి వెళ్ళడానికి ఏ ఇబ్బందులు ఉండవు. జిమ్లో నార్మల్ ఎక్సర్సైజ్ అనేది అందరూ వారికోసీల్ ఉన్నా సరే చేసుకోవచ్చు. కానీ దాంట్లో ఉండే ఓ ఏకైక ప్రాబ్లం ఏంటి అంటే హెవీ వెయిట్స్, అంటే నార్మల్ కంటే ఎక్కువ పెద్ద బరువులు ఎత్తడం అనేది తగ్గించాల్సింది వస్తుంది వారికోసీల్ ఉన్నప్పుడు. నార్మల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళడం అనేది ఏమాత్రము రెస్ట్రిక్షన్స్ ఉండవు. చాలా మటుకు హెవీ వెయిట్స్ కోసం మాత్రం రెస్ట్రిక్షన్స్ వారికోసీల్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోవాల్సింది ఉంటుంది. జిమ్కి నార్మల్గా వెళ్ళి ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. వారికోసీల్ ఉన్నప్పుడు ఏ ఫుడ్ అనేది నేను తినాలి అనేది కామన్గా అడిగే క్వశ్చన్. సో చాలా మటుకు హెల్దీ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్, స్మోకింగ్, డ్రింకింగ్ అనేది డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. అదే కాకుండా నట్స్, బెర్రీస్, సిట్రస్ ఫ్రూట్స్, ఫిష్, ఎగ్స్, చికెన్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ చేయాలి కన్జంప్షన్. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు అయితే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ రిచ్ ఫుడ్స్, ఇవి అంటే సీడ్స్ లాంటివి తీసుకున్నప్పుడు మన వృషణంకి ఎక్కువ ఎనర్జీ దొరుకుతుంది నార్మల్గా పనిచేయడానికి. అండ్ ఈ ఫుడ్ వలన నార్మల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, వేరే ప్రాబ్లమ్స్ అనేవి తగ్గినప్పుడు మన హెల్త్ అనేది బెటర్ అవుతుంది. అండ్ ఈ టెస్టికులర్ హెల్త్ అనేది డెఫినెట్గా బెటర్ అవుతుంది. సో సర్జరీనైనా ఏకైక ఆప్షన్ వారికోసీల్ ఉంటే. సో వారికోసీల్ ఉన్నప్పుడైతే సర్జరీ ఏకైక ఆప్షన్ కాదు. నాన్ సర్జికల్ ఆప్షన్స్ వారికోసీల్ ఎంబలైజేషన్ లాంటివి ఉంటాయి. అదే కాకుండా మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ వారికోసీల్ పేషెంట్స్కి. అంటే మనం వారికోసీల్ ఉన్నప్పుడైతే స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ మోటిలిటీ ఎలా ఉంది, అంటే సీమన్ అనాలిసిస్ ఎలా ఉంది, అదే కాకుండా అల్ట్రాసౌండ్లో వృషణం సైజ్ ఎలా ఉంది, వారికోసీల్ ఏ గ్రేడ్లో ఉంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చాలా మటుకు మగవాళ్ళకి ఈ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదే కాకుండా నాన్ సర్జికల్ ఆప్షన్స్ వారికోసీల్ ఎంబలైజేషన్, అంటే ట్రీట్మెంట్ అవసరం ఉన్నప్పుడు మాత్రము వారికోసీల్ ఎంబలైజేషన్ అనేది ఏమాత్రం కోత, కుట్టు, నొప్పి లేకుండా ఈ వారికోసీల్ ఎంబలైజేషన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, అంటే సర్జరీ కాకుండా కూడా. సో చాలామందికి వారికోసీల్ ఉన్నప్పుడు అయితే మనము
మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా నాన్ సర్జికల్ ఆప్షన్స్ కూడా ఈ వ్యారికోసీల్కి ఉంటాయి. సో వ్యారికోసీల్ హస్తప్రయోగం అన్నా లేకపోతే మాస్టర్బేషన్ వలన ఏమాత్రం రాదు. వ్యారికోసీల్ వలన ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది డెఫినెట్గా వస్తుంది. అదే కాకుండా మన స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాంటిటీ అండ్ స్పర్మ్ మొటిలిటీతో అంటే సీమన్ అనాలిసిస్ బాగా చేంజ్ అవుతుంది. ఇదే కాకుండా టెస్టోస్టిరాన్ లెవెల్స్ అండ్ వృషణం సైజ్ కూడా బాగా దెబ్బతింటుంది. చాలామందికి వ్యారికోసీల్ ఉన్నా సరే నార్మల్గా పిల్లలకనే ఆ క్షమత ఉంటుంది. ఇదే కాకుండా వ్యారికోసీల్ ఉన్నప్పుడు సర్జరీయే కాకుండా నాన్ సర్జికల్ ఆప్షన్ అంటే వ్యారికోసీల్ ఎంబలైజేషన్, ఏమాత్రం కోత, కుట్టు అండ్ నొప్పి లేకుండా చేయించే ప్రక్రియ కూడా ఉంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అండ్ క్వైరీస్ ఉంటే కిందున్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు వ్యారికోసీల్ అని డయాగ్నోస్ అయితే నా నెక్స్ట్ వీడియో వ్యారికోసీల్ వితౌట్ సర్జరీ అంటే మెడికల్ ట్రీట్మెంట్ అండ్ న్యాచురల్ ట్రీట్మెంట్ అనే వీడియో చూసి ఇంకా డీటెయిల్స్ అంటే వ్యారికోసీల్ని ఏమాత్రం సర్జరీ లేకుండా ఎలా తగ్గించుకోవాలనేది తెలుసుకోండి. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో.